టెక్కలి మండలం వేణుగోపాలపురం గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. టెక్కలి మండలం తామాడ గ్రామం వద్ద ఐటెం కళాశాలలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి కింతలి ప్రవళిక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 21వ తేదీన వివాహం నిశ్చయించారు తల్లిదండ్రులు. తండ్రి తాపి పని చేసుకుంటూ, తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను కూడాను ఉన్నత చదువులు చదివించాలని వారి ఆశయానికి తగ్గట్టుగానే పెద్ద కుమార్తెని ఇంజనీరింగ్ చదివిస్తుండగా రెండవ కుమార్తె మాత్రం ఫార్మసీ చదువుతోంది. ప్రస్తుతం మాత్రం ఆమెకి వివాహం నిశ్చయం కావడంతో మనస్తాపానికి గురై ప్రవళిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందా అన్నటువంటి పశ్చాత్తాపంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఏదైతే తామాడ దగ్గర రైల్వే ట్రాక్పై ఆ విద్యార్థిని వెళ్తున్న విషయాన్ని స్థానికులు గమనించి కేకలు పెట్టినా కూడా ఆమెకు ఆ కేకలు వినిపించకపోవడంతో వెనుక నుండి వచ్చినటువంటి ఏదైతే గుణపూర్ నుండి నౌపాడు వస్తున్నటువంటి గూడ్స్ రైలు ఢీకొని ఈరోజు మాత్రం ప్రవళిక ఘటనా స్థలం వద్ద మృతి చెందింది. అక్కడ స్థానికులు హుటాహుటిని చేరుకొని ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఏదైతే అడ్రస్ ఆధారంగా తల్లిదండ్రులు సమాచారించారు. తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అందరూ కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. రైల్వే పోలీసులు మాత్రం ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐటెం ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి ప్రబలిక బలవన్ మరణం మాత్రం తోటి విద్యార్థిని కూడా బాధించింది. తల్లిదండ్రులు మాత్రం కూతురికి సంబంధాలు వస్తున్నాయి, మంచి సంబంధం వచ్చిందని చెప్పి పెళ్లి నిశ్చయం చేశారు. 21వ తేదీన పెళ్లి జరిపేందుకు మాత్రం సన్నాహాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కూతురు ఇలా బలవన్మరణానికి పాల్పడడం మాత్రం తల్లిదండ్రులు మాత్రం శోక సముద్రమై బాధపడుతున్నారు. ఈ విషయంలో మాత్రం పిల్లకి అంటే పాపకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అన్నటువంటి కారణమా, లేకపోతే తన ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి అంటే జీవితం ఇవ్వాలన్న ఆశయాలు మాత్రం ఈరోజు వివాహం నిశ్చయమే ఇది కారణమా అన్నటువంటి కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రబలిక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మాత్రం చిక్కోలు జిల్లా వాల్సిన ఉలుక్కుపాటు గురి చేస్తే ఐటెం ఇంజనీరింగ్ కళాశాలతో తన తోటి విద్యార్థులందరినీ కూడా కంటతడి పెట్టించింది. 2 నెలల క్రితం వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి ప్రవళిక పెళ్లి నిశ్చయం కావడంతో ఇంటి నుండి ఈరోజు బస్సుపై వచ్చి కళాశాలకు వెళ్ళి వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం కళాశాల విడిచిపెట్టిన తర్వాత అలా రైల్ ట్రాక్ పైకి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయంపై మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కేవలం తనకు చదువుపై ఉన్నటువంటి మక్కువతోనే ఈరోజు చదువు ఆపేసి పెళ్లి చేస్తారన్నటువంటి మనస్తాపమే ఈరోజు ప్రబలిక ఆత్మహత్య కారణమా అన్నటువంటి ఒక స్పష్టత రానుంది. ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఈ తొందరపాటు చర్య ఒక కూతురుని పోగొట్టుకున్నటువంటి దిగులు మాత్రం వారిని వెంటాడుతుంది. ఇద్దరు కూతుర్ని ఉన్నత చదువులు చదివించాలని వారి ఆశయానికి అనుగుణంగా గనక తల్లిదండ్రులు నడుచుకుని ఉంటే మాత్రం ఈరోజు కూతురుని మాత్రం పోగొట్టుకుని పోయి ఉండేవాళ్ళమని వారు మాత్రం మదన పడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను ప్రవళిక ఆత్మహత్య మాత్రం ఐటెం ఇంజనీరింగ్ కళాశాలతో పాటు వేణుగోపాలపురం గ్రామస్తులందరినీ కూడా కంటతడి పెట్టించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.